హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక అంకుల్ ఒక ఆంటీ ఉన్నారు. ఈ అంకుల్కి ఆంటీకి ఒక పాప ఒక బాబు ఉన్నారు. పిల్లలు, ఈ పాప పేరు టెస్సీ. టెస్సీకి వాళ్ళ తమ్ముడు యాండీ అంటే చాలా ఇష్టం. టెస్సీ ఎప్పుడు వాళ్ళ తమ్ముడితో ఆడుకోవాలని చూస్తుండేది. పిల్లలు, అయితే ఒకరోజు మమ్మీ డాడీ చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటుంటే టెస్సీకి ఏం అర్థం కాలేదు. మమ్మీ డాడీ ఏంటి చాలా కంగారుగా కనిపిస్తున్నారు అని అలాగే గమనిస్తుంటే మమ్మీ ఏమో ఏడుస్తూ ఉంది. పిల్లలు, అయ్యో మన బాబుకి ఇంత భయంకరమైన జబ్బు వచ్చిందా? ఇలాంటి డిసీజ్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న డాక్టర్స్ ఈ పెద్ద సర్జరీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. మన దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఏం చేద్దామండి అని ఆంటీ అంకుల్కి చెప్తుంటే అంకుల్ అంటున్నారు, చాలామందిని అప్పు అడగడానికి ట్రై చేశానమ్మా, ఎవ్వరూ అప్పు ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మన దగ్గర ఉన్న డబ్బులతో సర్జరీ చేయించడం మన వల్ల కానే కాదు. మన బాబుకి వచ్చిన బ్రెయిన్ ప్రాబ్లంకి తప్పకుండా చాలా ఖర్చు అవుతుంది. మన బాబు ఈ భయంకరమైన డిసీజ్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మనకు మెరాకిలే జరగాలి, దేవుడే ఏదైనా చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు, అప్పుడు ఈ టెస్సీ ఈ మాటలన్నీ వింటూ, ఓహో మా తమ్ముడికి ఒక భయంకరమైన డిసీజ్ వచ్చిందా? ఈ డిసీజ్ నుంచి బయటికి రావాలంటే మెరాకిల్ ఉంటే అయిపోతుందా? అయితే నేను ఒక పని చేస్తానని ఈ టెస్సీ గబగబా తన గదిలోకి వెళ్ళి ఎప్పటి నుంచో డబ్బులు దాచిపెట్టుకున్న పిగ్గీ బ్యాంకుని తీసుకొని పరిగెత్తుకుంటూ మెడికల్ షాప్కి వెళ్ళిపోయింది. పిల్లలు, మెడికల్ షాప్లో ఉన్న ఆ అంకుల్ మరి మెడిసిన్ కోసం చాలామంది వస్తున్నా అంకుల్ ఎందుకో బిజీగా తనతో పాటు ఒక అంకుల్ ఉంటే ఆ అంకుల్తో ఒకటే మాట్లాడుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు, ఏంటేంటో విషయాలు చెప్పుకుంటా ఉన్నాడు. ఎంతసేపు అయినా ఈ అంకుల్ టెస్సీ వైపు చూడట్లేదు. టెస్సీ ఏమో, అంకుల్ ఇంకెంతసేపు మాట్లాడతారు, అర్జెంటుగా నాకు పనుంది, తొందరగా చేయండి అని అలాగే చూస్తుంది. పిల్లలు, ఎంతసేపటికి ఈ మెడికల్ షాప్ అంకుల్ టెస్సీ వైపు చూడకపోతే తన పిగ్గీ బ్యాంక్ని షేక్ చేస్తూ అంకుల్ అని గట్టిగా పిలిచింది. పిల్లలు, ఏంటమ్మా చెప్పు, మా బ్రదర్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాడు, మేము ఎంతో బిజీగా సంతోషంగా మాట్లాడుకుంటుంటే నువ్వేంటమ్మా మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటుంటే టెస్సీ అనింది, అంకుల్ మీ బ్రదర్ సంగతి ఏమో కానీ ముందు మా బ్రదర్ సంగతి ఆలోచన చేయండి అంకుల్. మా బ్రదర్ చాలా కష్టంలో ఉన్నాడు. భయంకరమైన డిసీజ్ వచ్చి మా తమ్ముడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అంకుల్. త్వరగా అర్జెంటుగా ఈ డబ్బులు తీసుకొని ఒక మెరాకిల్ ఇవ్వండి అంకుల్ అని అడిగింది. పిల్లలు, అమాయకంగా. అప్పుడు అంకుల్, వాట్, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఏం కావాలి మళ్ళీ ఒకసారి చెప్పు అని అడిగాడు. పిల్లలు, అదే అంకుల్ మెరాకిల్ కావాలి, మెరాకిల్ ఇవ్వండి అని చెప్పింది. పిల్లలు, అమ్మ మా మెడికల్ షాప్లో మెరాకిల్స్ ఏమీ అమ్మబడవమ్మా అని ఆ ఫార్మసీలో ఉన్న మెడికల్ షాప్ అంకుల్ చెప్పాడు. పిల్లలు, అప్పుడు టెస్సీ అనింది, అది కాదు అంకుల్, కొంచెం ఫాస్ట్గా నాకు మెరాకిల్ ఇవ్వండి అంకుల్, మా తమ్ముడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, మా మమ్మీ మా డాడీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్ అని బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంటే ఈ టెస్సీ మాట్లాడుతున్న మాటలు చూసి ఆ మెడికల్ షాప్ అంకుల్ వాళ్ళ బ్రదర్ ఉండి, ఏంటి ఈ పాప ఇంత విచిత్రంగా అడుగుతుందని ఆ పాప చేయి పట్టుకొని, ఏంటి నాన్న మెరాకిల్ కావాలా అని అడిగాడు. పిల్లలు, అవును అంకుల్, నాకు మెరాకిల్ కావాలి, మెరాకిల్ ఉంటే మా తమ్ముడు మంచిగా అయిపోతాడని మా డాడీ చెప్పాడు అంకుల్ అని టెస్సీ అనింది. పిల్లలు, అప్పుడు ఆ అంకుల్ మరి ఆ టెస్సీని చేయి పట్టుకొని, నాన్న మీ తమ్ముడు ప్రాబ్లం ఏంటి అని అంటే, అవన్నీ నాకు తెలియదు అంకుల్, మా ఇంట్లో మెరాకిల్ కావాలి అంకుల్ అని అంటుంటే, ఓకే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అంటుంటే, నా దగ్గర $1.07 మాత్రమే ఉన్నాయి అంకుల్ అని అంటుంటే అప్పుడు అంకుల్ అన్నాడు, వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ ఈ మెరాకిల్కి ఈ డబ్బులు సరిపోతాయి. మరి మీ డాడీ ఎక్కడున్నాడో మీ మమ్మీ ఎక్కడుందో ఒక్కసారి నన్ను మీ మమ్మీ డాడీ దగ్గర తీసుకెళ్తావా, మీ తమ్ముడిని నాకు చూపిస్తావా అని అడిగాడు. పిల్లలు, ఆ అంకుల్ అప్పుడు గబగబా టెస్సీ అంకుల్ చేయి పట్టుకొని, పదండి అంకుల్ నేను తీసుకెళ్తాను అని చెప్పి మరి గబగబా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. పిల్లలు, ఇంటికి
ఇంటికి వెళ్ళేసరికి డాడీ మమ్మీ బాధగా కూర్చున్నారు తమ్ముడిని పట్టుకొని. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే ఈ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమైందండి, మీ బాబుకు అవుతున్న ప్రాబ్లం ఏంటి అని అడిగినప్పుడు, సార్ మా బాబుకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది సార్, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ద్వారా అస్సలు హీల్ కాదు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఇప్పుడు మా బాబును ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, మాకెవ్వరూ అప్పివ్వట్లేదు అని అంటుంటే అంకుల్ ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ నవ్వాడు. పిల్లలు, ఏంటబ్బా ఈయన ఇలా నవ్వుతున్నాడు అని అనుకుంటే, మీరేమీ కంగారు పడకండి, నా పేరు డాక్టర్ కార్ల్టన్ ఆర్మ్స్ట్రాంగ్, నేను ఒక మంచి సర్జన్ని, తప్పకుండా మీ బాబుకు నేను ట్రీట్మెంట్ చేస్తాను, మీరేం వర్రీ అవ్వద్దు, త్వరగా హాస్పిటల్కి రండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు. పిల్లలు, నిజంగానే అంకుల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికల్గా కావాల్సిన సర్జరీ చేసి చాలా చక్కగా మరి ట్రీట్మెంట్ చేశాడు. పిల్లలు, డాక్టర్ చేసిన సర్జరీ ద్వారా యాండీ మంచిగా హీల్ అయిపోయాడు. పిల్లలు, హ్యాపీగా ఇంటికి వస్తే డాడీ మమ్మీ అలాగే టెస్సీ అక్క యాండీ అందరూ మాట్లాడుకుంటూ, దేవుడు మన ఇంట్లో నిజంగా మిరాకిల్ చేశాడు కదా అని చాలా సంతోషపడుతూ దేవుని స్తుతించారు. నిజమే పిల్లలు, మనం కష్టంలో ఉన్నప్పుడు సడన్గా మనం ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్లో నుంచి మనకు ఒక గొప్ప హెల్ప్ వచ్చిందంటే ఎంత సంతోషం అనిపిస్తుందో కదా. ఇది గ్రేట్ మిరాకిల్ అని అనిపిస్తుంది కదా పిల్లలు. అది ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది. నిరుత్సాహంలో ఉన్న మన జీవితాల్లో ఒక్క అద్భుతం ఎంత సంతోషాన్ని నింపగలరు కదా. నిజమే పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు యాయిరు. ఆయన సమాజ మందిరంలో ఒక లీడర్గా ఉంటున్నాడు. పిల్లలు, మన ఊర్లో ఉన్న నాయకులు చూసినప్పుడు నమస్తే సార్ నమస్తే అని అందరూ ఎలా చెప్తారో, యాయిర్ అంకుల్ను అందరూ విష్ చేస్తారు. అందరూ గౌరవించే ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఒక బాధాకరమైన సంగతి జరిగింది. అదేంటంటే అంకుల్కున్న ఒక్కగానొక కూతురుకు భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఎన్ని డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళినా ఎక్కడా హీల్ కాలేదు. పిల్లలు, ఆమె సిక్నెస్ ఎంత ఎక్కువైపోయిందంటే ఇంకా చచ్చిపోతుందేమో అని అనిపిస్తుంది. పిల్లలు, ఆ టైంలో యాయిర్ అంకుల్కు ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది. అదేంటంటే వాళ్ళ ఊరిలోనే యేసుప్రభు ఉన్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఏదైనా సరే ఆ యేసే దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన పాదాలు పట్టుకొని నా కూతుర్ని బాగు చేయమని బ్రతిమలాడుకుంటాను అని డిసైడ్ చేసుకున్నాడు. పిల్లలు, నేను లీడర్ని కదా, అందరు నాకు నమస్తే చెప్తారు కదా, అలాంటి నేను యేసయ్య పాదాలు పట్టుకోవడం ఏంటి అని అనుకోలేదు. పిల్లలు, దేవుని దగ్గర ఒక గొప్ప విషయాన్ని మనం పొందుకోవాలంటే తప్పకుండా మనం కూడా తగ్గించుకోవాలి. పిల్లలు, హ్యూమిలిటీ మన జీవితాన్ని ఒక హైయెస్ట్ ప్లేస్కి తీసుకెళ్తుంది. చూడండి, యాయిర్ అంకుల్ ఎంత గొప్ప అధికారైనా గర్వం లేకుండా తగ్గించుకొని యేసయ్య పాదాలు పట్టుకొని, అయ్యా నా కూతురు చచ్చిపోతుంది ప్రభా, నా కూతుర్ని బాగు చేయవా, చాలా సిక్ అయిపోయింది, నా బిడ్డ చచ్చిపోతే నేను చూడలేనయ్యా, ప్లీజ్ అయ్యా నా కూతుర్ని బాగు చేయవా అని బ్రతిమాలుకున్నాడు. పిల్లలు, అప్పుడు యేసయ్య సరే పద యాయిరు నేను వస్తాను అని చెప్పాడు. పిల్లలు, యాయిరు ఎంతో సంతోషంతో యేసయ్య నా మాట విని మా ఇంటికి వచ్చి నా కూతుర్ని ముట్టుకొని బాగు చేస్తానని ఒప్పుకున్నాడని హ్యాపీగా వస్తా ఉన్నాడు. పిల్లలు, అలా వస్తుంటే దారిలో ఇంకొక ఆంటీకి ఒక హీలింగ్ జరిగింది. ఆ హీలింగ్ కోసం అక్కడ యేసయ్య ఆగిపోయాడు. అయ్యయ్యో యేసయ్య ఏంటి లేట్ చేస్తున్నాడు, తొందరగా వచ్చేస్తే బాగుండు, ఇంకా చచ్చిపోతుంది అన్న టైంలో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతే అంత మంచిది కదా, లేట్ అవుతున్నా కొద్దీ ఏ బ్యాడ్ న్యూస్ నేను వినాల్సి వస్తుందని నాకు చాలా కంగారేస్తుంది అని యాయిర్ అంకుల్ భయపడుతూ ఉన్నాడు. పిల్లలు, నిజమే కదా, మన లైఫ్లో కూడా కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. మనం అడిగింది వెంటనే దొరక్కపోవడం, మనం మమ్మీ డాడీని రిక్వెస్ట్ చేస్తుంటే అది వెంటనే కొనికపోవడం వల్ల కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నన్ను ఎవరు లెక్క చేయరు, నేను అడిగితే ఎవ్వరు ఇవ్వరు, నా మాటకి ఎవరు వాల్యూ ఇవ్వరు అని కొన్నిసార్లు లేట్ అవుతున్నా కొద్దీ డిసప్పాయింట్ అయిపోయి డిస్కరేజ్ అయిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు, సేమ్ యాయిర్ అంకుల్ కూడా అలాగే డిసప్పాయింట్ అయిపోతున్నాడు. యేసయ్యా తొందరగా పద యేసయ్యా, నువ్వు లేట్ చేస్తే నా కూతురు చచ్చిపోతుంది అక్కడ అని కంగారు పడుతూ అలా వెళ్తూ ఉంటే పిల్లలు, సడన్గా యాయిర్ అంకుల్ ఇంట్లో నుంచి మనుషులు వచ్చారు. హాయ్ బాబోయ్ వీళ్ళు వచ్చేస్తున్నారు, ఏం వార్త తెస్తారో ఏమో, ముఖంలో సంతోషం లేదు, చాలా టెన్షన్ కనబడుతుంది అని వాళ్ళ వైపు యేసయ్య వైపు వాళ్ళ వైపు యేసయ్య వైపు చూస్తుంటే వాళ్ళు యాయిర్ అంకుల్కి ఏదైతే చెప్పకూడదని అంకుల్ అనుకున్నాడో అదే న్యూస్ చెప్పేశారు. పిల్లలు, ఏం చెప్పారో తెలుసా, యాయిర్ గారు మీ కూతురు చచ్చిపోయింది, అనవసరంగా యేసయ్య
ఏసై దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకోకండి, అంతా వేస్ట్, మీరు ఎంత ప్రేయర్ చేసినా వేస్ట్, ఇంకా అయిపోయింది, నీకెవ్వరు హెల్ప్ చేయలేరు ఇంకా అని డిస్కరేజింగ్ వర్డ్స్ చెప్పారు పిల్లలు. ఎప్పుడైతే యాయిర్ గారు మీ కూతురు చచ్చిపోయిందని అన్నారో ఇంకా యాయిర్ అంకుల్ కుప్ప కూలిపోయాడు పిల్లలు. నిజమే కదా, కొన్నిసార్లు మనం అడిగినవి వెంటనే జరగకపోతే నేను ఇంత ప్రేయర్ చేసి వేస్ట్ అయిపోయిందా, నేను ఇంత చదువుకొని వేస్ట్ అయిపోయిందా అని మనం మళ్ళీ ప్రయత్నం చేయడానికి అస్సలు ముందుకు రాం కదా, అయిపోయిందని అక్కడే వదిలేస్తాం. యాయిర్ అంకుల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, అయ్యయ్యో నా కూతురు చచ్చిపోయిందా అని ఏసైను వదిలిపెట్టి కూతురు దగ్గరకు పరిగెత్తలేదు పిల్లలు, అక్కడే ఉండి ఏసై వైపు చూస్తూ ఉన్నాడు పిల్లలు. ఏసయ్య యాయిర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ షోల్డర్ మీద చెయ్యేసి, యాయిరు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను తోడుగా ఉంటాను, నేను వస్తాను యాయిరు అని ఏసయ్య యాయిర్ అంకుల్ను ధైర్యపరిచాడు పిల్లలు. నువ్వు నమ్మితే తప్పకుండా దేవుని మహిమను చూస్తావు యాయిరు, జస్ట్ నమ్ము అంతే అని చెప్పాడు పిల్లలు. నిజమే, సిట్యుయేషన్స్ ఎంత వర్స్ట్గా మారినా ఏసై మీద మనం విశ్వాసం ఉంచితే మన విశ్వాసం ఎప్పుడు ఓడిపోదు పిల్లలు, మనం ఖచ్చితంగా గెలుస్తాం. యాయిర్ అంకుల్ కూతురు నిజంగా చెప్పాలంటే చచ్చిపోయింది. అలా చచ్చిపోయిన అక్క లైఫ్లో ఇంకేదైనా మెరకులు జరుగుతుందా అని ఎక్స్పెక్ట్ చేయడం మనకైతే చాలా కష్టం. కానీ యాయిర్ అంకుల్ విశ్వాసంతో దేవుని వైపు చూస్తే ప్రభు అంటున్నాడు, నమ్మకం ఉంచి యాయిరు, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, తప్పకుండా అద్భుతం జరుగుతుంది, పద ఇంటికి వెళ్దాం పద అని అంటుంటే యాయిర్ అంకుల్ ఏసైతో పాటు వెళ్తున్నాడు పిల్లలు. ఆ ఇల్లు అంత భయంకరమైన వాతావరణంతో ఉంది. ఏడ్చే వాళ్ళు, గొల్లు పెట్టే వాళ్ళందరూ కూడా ఆ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఒకటే ఏడుస్తున్నారు. నిజమే, ఎవరైనా చచ్చిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఏడుస్తూ ఉంటారు కదా, అలాగే చాలా మంది ఏడ్చే వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వచ్చారు పిల్లలు. దారి లేకుండా అందరూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. ఏసయ్య ఆ ఇంటికి వెళ్ళగానే అన్న మొదటి మాట ఏంటో తెలుసా, స్థలం ఇవ్వండి అని అన్నాడు పిల్లలు. అందరూ విచిత్రంగా, ఈయనేం చేస్తాడమ్మా వచ్చి స్థలం ఇవ్వాలంట అన్నట్లుగా చూస్తున్నారు. అప్పుడు ఏసయ్య అంటున్నాడు, ఈ చిన్న పాప పడుకుంది, ఏం చచ్చిపోలేదు అని అన్నాడు పిల్లలు. అందరూ నవ్వుతున్నారు. పిల్లలు, ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో ఏదైనా మిరాకిల్ చేయాలంటే తప్పకుండా ఏసయ్య మన జీవితంలోకి రావడానికి మనం స్థలం ఇవ్వాలి. ఏసయ్య వచ్చే దారిలో అందరూ వచ్చి ఎలా ఆక్యుపై చేసేసి ఆ దారిని బ్లాక్ చేశారో మన లైఫ్లో కూడా పాపంతో, చెడ్డ పనులతో, చెడ్డ మాటలతో, బ్యాడ్ హ్యాబిట్స్ తోటి ఆక్యుపై అయిపోతే ఏసయ్య ఎలా రాగలడు పిల్లలు? అందుకే ఏసయ్యను మన జీవితంలోకి రావడానికి మనం అలౌ చేయాలి. మనం అలౌ చేస్తేనే ఏసయ్య గ్రేట్ వండర్స్ మన లైఫ్లో చేస్తాడు. మరి ఎప్పుడైతే వాళ్ళందరూ పక్కకు జరిగారో ఏసయ్య లోపలికి వెళ్ళాడు. ఏసైకి 12 మంది డిసైపుల్స్ ఉన్నా అందరినీ తీసుకెళ్ళలేదు. కానీ యాయిర్ అంకుల్ వాళ్ళ వైఫ్, అలాగే ఏసైకు చాలా క్లోజ్గా ఉన్న పేతురు, యాకోబు, యోహాన్ అంకుల్లను మాత్రమే లోపలికి తీసుకెళ్లాడు పిల్లలు. కొంతమందికి దేవుడు దగ్గరగా ఉండి తాను చేసే కార్యాలు దగ్గరగా చూపించడానికి ఇష్టపడతాడు. ఎవరు వాళ్ళు అంటే దేవుని మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు. అంతేకాదు ఏసైని ఎక్కువగా ప్రేమించే వాళ్ళని ఏసయ్య దగ్గర పెట్టుకొని గ్రేట్ వండర్స్, గ్రేట్ మిరాకిల్స్ దేవుడు వారికి చూపించాడు పిల్లలు. ఆ చిన్న పాప దగ్గరకు వెళ్ళి ఏసయ్య ఒకే ఒక మాట అన్నాడు పిల్లలు, తల్లి తాకుమి అని అన్నాడు పిల్లలు. ఎప్పుడైతే ఏసయ్య ఆ మాట అన్నాడో ఆ చిన్న పాప చక్కగా పడుకొని లేస్తే ఎలా ఉంటుందో అలాగా ఆమె డెత్ బెడ్ మీద నుంచి లేచి కూర్చుంది పిల్లలు. ఆశ్చర్యపోతుంది. మమ్మీ డాడీ సంతోషానికి అస్సలు అంతులేదు పిల్లలు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మమ్మీ డాడీ. దేవుడు గొప్ప మిరాకిల్ యాయిర్ అంకుల్ ఇంట్లో జరిగించాడు. ఆ యాయిర్ అంకులే ఏసై దగ్గరకు రాకపోయి ఉంటే నిజంగానే ఆ ఇల్లంతా మరణంతో, భయంకరమైన ఏడుపులతో ఆ ఇల్లు ఉండేది. కానీ యాయిర్ అంకుల్ ఒక గ్రేట్ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే ఏసై దగ్గరికి వెళ్ళి నా సమస్యను పరిష్కరించుకుంటాను అని అనుకున్నాడు. ప్రభు పాదాలు పట్టుకొని గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. పిల్లలు, ఈ లెసన్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఓడిపోతూ ఉంటాం. ఈ పరిస్థితిలో నేను ఏమి చేయలేనక్క, నా వల్ల కాదక్క, నా పని అయిపోయిందక్క అని ఎక్కడైతే నువ్వు ఆగిపోవాలని అనుకుంటున్నావో అక్కడే నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ఏసయ్యా నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నాకు ఎవ్వరు లేరు ఏసయ్యా, నువ్వే నాకు హెల్ప్ చేయవా, నేను నీ మీద డిపెండ్ అవుతున్నానని నువ్వు ఎప్పుడైతే
చెప్తావో తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా మిరాకిల్ చేస్తాడు. అందరూ ఏడుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే యాయిర్ అంకుల్ ఆ బాధాకరమైన సిట్యుయేషన్ని దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల సంతోషకరమైన సిట్యుయేషన్గా మార్చుకున్నాడు. సో దేవుడే అద్భుతం చేయగలడు, మన వల్ల కాదు పిల్లలు. ఏదైనా చేస్తే దేవుడే చేయాలి. కాబట్టి మిరాకిల్ మీ లైఫ్లో కూడా జరగాలని ఆశపడుతున్నారా? ఏ విషయం కొరకైనా మీరు బాధపడుతూ నా లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని ఏడుస్తున్నారా? మిమ్మల్ని ఎవరు అంగీకరించకపోయినా, మీ లైఫ్లో ఏమైనా బాధలు ఉన్నాయా? ఇలాంటి పెయిన్ఫుల్ సిట్యుయేషన్లో నేను ఎలా బయటికి రావాలి, నాకు ఏ దారి తెలియట్లేదక్క, నేను చాలా డిస్కరేజింగ్ సిట్యుయేషన్లో ఉన్నాను, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, ఈ పరిస్థితిలో నాకు ఎక్కడి నుంచి హెల్ప్ వస్తుంది అని నువ్వు బాధపడుతూ అటు ఇటు చూస్తున్నావా? ఒక్కసారి నా మాట విను. యాయిర్ అంకుల్ ఆ కష్ట సమయంలో యేసయ్య మీద ఆధారపడినట్లుగా నీవు కూడా నీ కష్ట సమయంలో యేసయ్య మీద ఆధారపడితే తప్పకుండా యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ఓకేనా? మరి ఈ రోజు నుంచి ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడే మనసిమ్మని యేసయ్యని అడుగుదామా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రవ్వా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటకై నీకు వందనాలు. టెస్సీ తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి గొప్ప మిరాకిల్ తన తమ్ముడి లైఫ్లో చూసింది ప్రవ్వా. అలాగే ప్రవ్వా, మరి యాయిర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఎంతో బాధాకరమైన సిట్యుయేషన్ వచ్చినా అక్కడే ఆగిపోయి ఇక ఏం చేయలేను అని అక్కడే ఉండిపోలేదు, కానీ నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. యేసయ్య, మా జీవితంలో మేము కూడా గర్వాన్ని పక్కన పెట్టి తగ్గించుకొని నీ పాదాలు పట్టుకునే కృప మాకు ఇవ్వండి. అంతేకాదు స్థలం ఇస్తేనే మిరాకిల్ మా జీవితంలో జరుగుతుందని చెప్పావు నాయన. మా జీవితంలో మేము కూడా నీకు స్థలం ఇచ్చే కృప మాకు దయచేయండి. నీ మీద ఆధారపడే కృప మాకు అనుగ్రహించి మేము తెచ్చుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మాథ్యూ 19:26, మత్తయి 19:26. ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. మరోసారి నేర్చుకుందామా? మత్తయి 19:26, మాథ్యూ 19:26. ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. మాథ్యూ 19:26. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. టెస్సీ మెడికల్ షాప్లో ఏమి కావాలని కోరుకుంది. దేవుడు యాండీకు ఏ మిరాకిల్ చేశారు? యాయిరు అంకుల్కు గర్వం లేదని ఎలా తెలుస్తుంది? యాయిరు అంకుల్ ఇంటి దగ్గర ఏడ్చే వారిని చూసి యేసయ్య ఏమన్నాడు? ఆ చిన్నదానిని చూచి యేసయ్య ఏమని చెప్పారు? Okay children, God bless you. Bye.